చిన్న దేశం ఫిలిప్పీన్స్ లాంటి దేశం ఎమిరేట్స్ని డిక్టేట్ చేసి మినిమం పే పాలసీ పెట్టింది, మినిమం వేజెస్ పాలసీ. ఇంత పెద్ద భారతదేశం 140 కోట్ల దేశం ఇంతవరకు ఈడికేలి గల్ఫ్ పోయిన మనోళ్లకు మినిమం జీతం ఇచ్చినా ఇవ్వకున్నా మన గవర్నమెంట్ ఏమనదు, ఆడవాని కోటి సంపినా ఏమనదు, కొట్టాల్లాగా పెట్టి వాళ్ళ నన్ను ఉంచినా ఏమనదు. ఒకసారి అయితే దుబాయ్కి పోయినప్పుడు పాపం అక్కడ ఉన్న అన్నదమ్ములంతా ఐరన్ రాడ్స్తోని బతుకమ్మ వేసి డప్పు కొట్టుకుంటా పాట పాడితే ఆగలేక ఏడ్చేసిన నేను అక్కడ. ఏంది పరిస్థితి, ఏంది ఈ ఎండేంది, ఈ దుమ్మేంది, ఇసుకేంది, మనం ఇక్కడ ఉండుడేంది అని. అంటే ఎంత కష్టం చూస్తే, ఎంత దుఃఖం చూస్తే, ఆ దుఃఖంలోంచి ఆ తపనలోంచి ఉద్యమం చేసుకున్నాం మనం. తెలంగాణ ఉద్యమం మారాలనుకున్నాం. ఎస్, టు అన్ ఎక్స్టెంట్ మారినాయి, డెఫినెట్లీ, నేను కాదనట్లేదు, మారినాయి. కానీ మారాల్సింది ఇంకా చాలా ఉంది. దానికోసం మాత్రం పిడికిలు బిగించి ఉద్యమం చేయకపోతే ఎవరు వినరు, విస్తరాకేసి ఎవరు వడ్డించి పెట్టరు. సమాజం బాగుండాలంటే, ఆ బాగుండడంలో మనందరం ఉండాలనుకుంటే పిడికిలు బిగించి కొట్లాడాల్సిందే. ఇవాళ సామాజిక తెలంగాణ రావాలంటే ఎందుకంటున్నా, 50% ఉన్నామబ్బా మేము లేడీస్ ఆడోళ్ళం. ఎక్కడున్నాం? 50% మంది ఉన్నామా? మీకు అధికారంలో కనపడుతున్నామా ఎక్కడన్నా? 33% ఎందుకు ఇవ్వాలి 50% ఉన్నోళ్లకు? ఆనాడు 50% ఉన్న లేడీస్కి 33% ఇస్తామంటే ఎవరం మాట్లాడలే కాబట్టి ఇవాళ 52% ఉన్న బీసీలకు 42% ఇస్తామన్నా ఎవరం మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. ఏవి సమాజంలో ఇండిపెండెంట్గా జరగవు సంఘటనలు. ఒకసారి అన్యాయం జరుగుతున్నప్పుడు నోరు మూసుకొని ఉంటే రెండోసారి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడే అర్హత కోల్పోతాం. అక్కడెక్కడనో సముద్ర తీరాన సీతాకోక చిలుక రెక్కలు ఆడిస్తే ఇక్కడ తుఫాన్ వస్తుందట. అదేవిధంగా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక సంఘటన జరుగుతున్నప్పుడు సమాజంలో అందరం కలిసి కొట్లాడితేనే ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ నేను మా తెలంగాణ అన్నదమ్ములను, కరీంనగర్ బిడ్డల్ని ప్రత్యేకించి కోరేది ఒకటే. కరీంనగర్ అంటేనే శాతవాహనుల జిల్లా, చాలా గొప్ప చరిత్ర. ఇక్కడ ఉండేటటువంటి జినవల్లభుని శాసనం, బొమ్మలమ్మ గుట్ట జినవల్లభుని శాసనంతోనే తెలుగుకు ప్రాచీన హోదా తీసుకురావడానికి ఎన్ని తంటాలు పడ్డామో నాకు తెలుసు. పాపం హరికృష్ణ గారు అని ఒక ఆఫీసరు, నేను ఎట్టి పరిస్థితుల్లో తెలుగుకు ప్రాచీన హోదా రావాల్సిందే, పోరాటం చేయాల్సిందే అని గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడున్న జినవల్లభుని